ఓం. ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము నిన్నటి వరకు ముగించుకున్నాము. నిన్న పోతూ మనము శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం అని చదువుకున్నాం. శ్రీమద్ భగవద్గీత సకల ఉపనిషత్తుల యొక్క సారరూపమైనటువంటిది. ఈ భగవద్గీత రూప ఉపనిషత్తుల యందు బ్రహ్మ విద్య యందు అర్జున విషాద యోగం మనం పూర్తి చేసుకున్నామని చెప్పుకున్నాం. ఉపనిషత్తులు అంటే ఏమిటి, వాటి ప్రయోజనం ఏమిటి అని కొద్దిగా శంకరాచార్యుల వారే ముండకోపనిషత్ సంబంధ భాష్యంలో చెప్పినటువంటి విషయాన్ని చెప్పుకుందాము. ఉపనిషత్తులు అంటే మనము సర్వసాధారణంగా గ్రంథములు అని అనుకుంటాం. ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు అనే విధంగా మనం చెప్పుకుంటాం. ఉపనిషత్తు అంటే ఒక గ్రంథ విశేషము అని అనుకుంటాం. కానీ గ్రంథం నందు ఉపనిషత్ శబ్దం యొక్క గౌణ ప్రయోగం ఉంది. కానీ వాస్తవంగా ఉపనిషత్ శబ్దానికి అర్థం ఏమిటి అంటే ఆచార్యులు చెప్పినారు, యా ఇమాం బ్రహ్మ విద్యాం ఉపయంతి ఆత్మభావేన శ్రద్ధాభక్తి పురస్సరాః సంతః తేషాం గర్భ జన్మ జర రోగాది అనర్థపూహం నిశాతయతి పరం వా బ్రహ్మ గమయతి అవిద్యాది సంసార కారణం చ అత్యంతం అవసాదయతి వినాశయతి ఇత్యుపనిషత్ ఉపనిపూర్వస్య సదేహే ఏవం అర్థస్మరణాత్ అన్నాడు. యహ అంటే ఎవరైతే, అంటే ఏ అధికారి పురుషుడైతే ఉపనిషత్తులను అభ్యాసం చేయాలంటే, శ్రవణం చేయాలంటే అధికారి పురుషుడే కావాలి. అధికారి అంటే మనం తరచుగా చెప్పుకుంటాం కదా, వేదాంతానికి అధికారి ఎవరు అనంటే వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షుత్వం అనే 4 సాధనాలు ఎవరి యందు కలవో అతడు అధికారి. మరి మలదోషము, విక్షేప దోషము లేకుండా ఉండి కేవలం స్వరూప అజ్ఞానం మాత్రం కలవాడై ఉండాలి. అతడు వేదాంత శ్రవణానికి అధికారి. అటువంటి అధికారి ఈ ఉపనిషత్ రూప బ్రహ్మ విద్యను, ఉపనిషత్ అంటే గ్రంథము అని మనం అనుకుంటాం. కానీ ఆచార్యులు చెప్పారు ఉపనిషత్ ఇది బ్రహ్మ విద్య అన్నాడు. ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య. ఎందుకు అలా చెప్తున్నారు అంటే ఉపనిషత్ అనే శబ్దము ఉప మరియు ని అనేటువంటి ఉపసర్గల పూర్వకంగా శదుల ధాతు. ఆ శదుల ధాతుకు 3 ప్రయోజనాలున్నాయి, 3 అర్థాలున్నాయి. ఏమిటి అంటే విశరణ, గతి, అవసాదనము. 3 అర్థాలున్నాయి. విశరణం అంటే శిథిలం చేయుట, గతి అంటే ప్రాప్తం చేయుట, మరియు అవసాదనం వినాశం చేయుట అని 3 అర్థాలున్నాయి. ఈ 3 అర్థాలు గ్రంథం నందు సిద్ధించవు. ఒకవేళ మనం ఉపనిషత్ గ్రంథమును అధ్యయనం చేశామనుకో, ఆ గ్రంథం దగ్గర పెట్టుకున్నామనుకో, రోజు పారాయణ చేస్తున్నామనుకో, ఈ 3 ప్రయోజనాలు సిద్ధిస్తాయా? శిథిలము చేయుట, విశరణం అంటే శిథిలము చేయుట, అంటే ఈ సంసారం నందున్నటువంటి ఏదైతే సత్యత్వ బుద్ధి ఉన్నదో, ప్రియ బుద్ధి ఉన్నదో దాన్ని శిథిలం చేస్తుంది, అంటే వైరాగ్యాన్ని కలిగిస్తుంది. మరియు గతి అంటే ప్రాప్తి, బ్రహ్మ ప్రాప్తిని కలగజేస్తుంది. బ్రహ్మజ్ఞానం ద్వారా బ్రహ్మ ప్రాప్తిని కలగజేస్తుంది. మరి అవసాదయతి అంటే అజ్ఞాన తత్కార్యాన్ని నాశనం చేస్తుంది. మరి ఈ 3 ప్రయోజనాలు కేవల గ్రంథం నందు ఉన్నాయా? కేవల గ్రంథం చేత ఈ ప్రయోజనాలు సిద్ధించవు. మరి దేని చేత సిద్ధిస్తాయి అంటే ఉపనిషదితి బ్రహ్మ విద్య. ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య నాయన, కేవలం గ్రంథం కాదు అంటాడు. ఆ బ్రహ్మ విద్య ఏందే ఈ 3 ప్రయోజనాలు సిద్ధిస్తాయి. విద్య అంటే దేనికంటారు? విశేషణ ధ్యతి ఖండయతి అజ్ఞాన తత్కార్యం ఇది విద్య. విశేషంగా అజ్ఞానాన్ని, అజ్ఞాన కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచాన్ని ఖండయతి నాశయతి నాశనం చేస్తుంది విద్య. ఎందుకు? విద్య అంటే జ్ఞానం.
ఆ జ్ఞానం చేతనే అజ్ఞానం నష్టం అవుతుంది. అజ్ఞానం నష్టం అయితే అజ్ఞాన కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచం అంతా కూడా మిథ్యత్వం నిశ్చయం అవుతుంది, లేకుండా పోతుంది, నాశనం అవుతుంది. మరి ఈ ప్రయోజనము విద్య యందు ఉన్నది, కేవలం గ్రంథం నందు లేదు. గ్రంథం పట్టుకుంటే ముక్తులైతారేమో. గ్రంథ అధ్యయనము గురుముఖ ద్వారా చెయ్యాలి. శ్రవణం చేసిన తర్వాత మనన నిధిధ్యాసన చేస్తే ఆ గ్రంథాధ్యయనం ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది, విద్యా ప్రాప్తం అవుతుంది. ఆ విద్య అజ్ఞానాన్ని నష్టం చేస్తుంది, అంతేగాని కేవలం గ్రంథం కాదు. అందుకని ఉపనిషత్ అంటే బ్రహ్మ విద్య. కాబట్టి యహ ఇమాం బ్రహ్మ విద్యాం ఉపయంతి ఆత్మభావేన, ఎవరైతే ఈ బ్రహ్మ విద్యను ఆత్మభావం చేత, అంటే బ్రహ్మము నేను వేరు కాదు, బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము అని ఇట్లా అభిన్న రూపం చేత, మరియు శ్రద్ధాభక్తి పురస్సరాహ సంత, ఎవరైతే శ్రద్ధ చేత భక్తి చేత ఈ బ్రహ్మ విద్యను ఆశ్రయిస్తారో, ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ లేకపోతే జ్ఞానం కలిగేది. శ్రద్ధ చాలా అవసరం. అన్ని సాధనాల్లో శ్రద్ధ అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఏ విధంగా మనము మజ్జిగ చేయాలంటే ఆ పెరుగును కుండలో వేస్తాం, అందులో కవ్వం వేస్తాం, దానికి తాడు కడతాం, దాన్ని చిలుకుతాం. మరి ఆ చిలికేటప్పుడు ఆ కవ్వము కదాచిత్ కుండకు తాకొచ్చు కదా, తాకుతుంది కదా. తాకినప్పుడు ఆ కుండ ఒకవేళ పల్సగా ఉన్నదనుకో, నాజుకు ఉన్నదనుకో, పగిలిపోతుంది, చిట్లిపోతుంది, ప్రయోజనం సిద్ధించదు. అందుకని కుండ ఎట్లుండాలి? మజబూత్, గట్టిగా ఉండాలి. అట్లా మనకు జ్ఞానం అనేటువంటి వెన్న అది బయటికి రావాలంటే ఏ విధంగా పెరుగును చిలికితే వెన్న వస్తుంది, అట్లా మనకు జ్ఞానం అనేటువంటి వెన్న వెలికి రావాలి అంటే మనకు శ్రద్ధ అనే పాత్ర గట్టిగా ఉండాలి. శ్రద్ధ గట్టిగా లేకపోతే జ్ఞానం కలిగేది. కాబట్టి శ్రద్ధ, భక్తి, అనన్యమైనటువంటి భక్తి ఉండాలి. అది కలిగిన వాడై బ్రహ్మ విద్యను ఆశ్రయించినట్లయితే, ఆశ్రయించడం అంటే శ్రీ గురుదేవుని యొక్క ముఖార విందం నుండి ఆ బ్రహ్మ విద్యను అధ్యయనం చేసినట్లయితే, శ్రవణం మననము నిధిధ్యాసనం చేసినట్లయితే, అప్పుడు తేషాము వారి యొక్క గర్భ జన్మ జర రోగాది అనర్థ పూగం నిషాదయతి, వాని గర్భ దుఃఖం, వాడు మళ్ళీ గర్భంలోకి రానవసరం లే, జన్మకు రానవసరం లే, మళ్ళీ ముసలోడు కానవసరం లే, రోగాల పాలు కానవసరం లే. అంటే వానికి జన్మవరణ రూప సంసారము ఏమైతుంది? అది శిథిలమైపోతుంది. అనర్థ పూగం, ఇది అనర్థ సమూహం, జన్మించుట, మరణించుట, మరియు మధ్యలో జరావస్థ మొదలైనటువంటి రోగాలు, దుఃఖాలు, ఇదంతా అనర్థ పూగం. సంసారమే అనర్థం, సంసార సాగరం దుఃఖం. కాబట్టి ఈ సంసారం ఏదైతే ఉందో, గర్భ జన్మ జర రోగాది అనర్థ పూగం ఏదైతే ఉందో అది నిషాదయతి అన్నాడు. అంటే విసరణం, శిథిలం చేస్తుంది. సంసారం మీద ఉన్నటువంటి ఆసక్తిని, ప్రియబుద్ధి, సత్యత్వ బుద్ధి ఏదైతే ఉందో దాన్ని శిథిలం చేస్తుంది. మరియు పరం వా బ్రహ్మ గమయతి, ఎందుకంటే శదుల ధాతువుకు విసరణ, గతి, అవసాదనం 3 అర్థాలున్నాయి. విసరణం అంటే ఈ సంసారాన్ని శిథిలం చేస్తుంది. సంసారం నందు ఉన్నటువంటి రాగం, ఆసక్తి, ప్రియబుద్ధి, సత్యత్వ బుద్ధి ఏదైతే ఉందో దాన్ని శిథిలం చేస్తుంది, అంటే వైరాగ్యాన్ని కలిగిస్తుంది. మరి పరం వా బ్రహ్మ గమయతి, పరబ్రహ్మమును మనకు తెలియజేస్తుంది, ప్రాప్తం చేస్తుంది. గత్యార్థక ధాతువులు జ్ఞానార్థంలో వాడతారు. కాబట్టి మనకు పరబ్రహ్మం యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది బ్రహ్మ విద్య, ఉపనిషత్. మరియు అవిద్యాది సంసార కారణంచ అత్యంతం అవసాదయతి వినాశయతి. అవిద్య అనాది కాలం నుండి మన స్వరూపాన్ని ఆవరించినటువంటి ఏ అవిద్య ఉందో, అజ్ఞానం ఉందో, సంసారానికి కారణం ఎవరు? అదే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని ఏం చేస్తుంది అని అంటే అత్యంతం అవసాదయతి, అంటే మళ్లీ ఉత్పన్నం కాకుండా నాశనం చేస్తుంది. అత్యంతం అనే శబ్దం ఎందుకు పెట్టిండంటే మళ్లీ పునః రాదదిగా, ఆ విధంగా నాశనం చేస్తుంది. ప్రతిరోజు కూడా మనం సుషుప్తిలో, గాఢ నిద్రలో ప్రపంచాన్ని మర్చిపోతాం. మన స్వరూపం చేత ఐక్యమై మన స్వరూపానందాన్ని అనుభవిస్తూ ఉంటాం. తదా సంపన్నో భవతి, అక్కడ మన స్వరూపం చేత ఐక్యమయ్యి ఆ స్వరూపానందాన్ని అనుభవిస్తాం. అయితే అక్కడ ఆవృత ఆనందం ఉన్నది, నిరావృత ఆనందం కాదు. అజ్ఞానం ఉంది అక్కడ.
అయితే కాసేపు మనము ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాము, కానీ పూర్తిగా నిరావృతమైనటువంటి ఆనందాన్ని అనుభవించడం లేదు. కాసేపటికి అజ్ఞానము దాని ప్రభావాన్ని ఉడిగించి అట్లా ఉంది, కానీ లేచిన తర్వాత మళ్ళీ దాని ప్రభావాన్ని చూపెడుతుంది. సుఖము, దుఃఖము, లాభము, నష్టం, మానం, అపమానం, భాగో భాగో భాగో, దాని ప్రభావమే ఇదంతా. ఏంది ఈ పరుగులన్నీ? సంసారం నందు ఆసక్తి ఉండే కదా పరుగులు తీస్తున్నాడు, దాని ప్రభావం చూపెడుతుంది కదా. అట్లా ఏదో కొంతసేపటికి తాత్కాలికంగా ఉపశమించడం కాదు అజ్ఞానము. బ్రహ్మ విద్య చేత ఏమవుతుంది? అత్యంతం నాశనం అవుతుంది, అది మళ్ళీ రాదుగా. ఉప్పును నీళ్లలో కలిపితే అది కనపడకుండా పోయిందా లేదా? కరిగిపోయింది. సంపూర్ణంగా నాశనం అయిందా? ఇప్పుడు అది స్వరూపం చేత నాశనం అయిందా? మళ్ళీ దాన్ని సైఫన్ పద్ధతిలో వేడి చేసి మళ్ళీ ఉప్పును తీయొచ్చు. నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ అవశిష్టమై ఉప్పు మిగులుతుంది. ఇప్పుడు సంపూర్ణంగా నాశనమైనట్ట ఉప్పు? నాశనం కాలే, అది తాత్కాలికం అంతే. అజ్ఞానం అట్లా నాశనం అయ్యేది లేదు. లయరూప నివృత్తి కాదు, అత్యంత నివృత్తి. మళ్ళీ కనపడేది మళ్ళా రానే రాదు. ఆ విధంగా ఈ బ్రహ్మ విద్య అంటే ఉపనిషత్తు మనకు 3 ప్రయోజనాలను ఇస్తుంది: విసరణము, గతి, అవసాదనం. అవిద్య ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తుంది. అందుకని ఉపనిషత్, ఉప నీ పూర్వస్య సదేహే, ఉప అని నీ, ఈ 2 ఉపసర్గల పూర్వకంగా సెదులు ధాతువు ఉన్నది. ఆ ధాతువు యొక్క అర్థము ఈ విధంగా ఉంది. అయితే ఈ అర్థం నిష్పన్నం కావాలంటే కేవలం గ్రంథం చేత కాదు, గ్రంథమును అధ్యయనం చేయగా కలిగినటువంటి బ్రహ్మ విద్య చేత ఈ అర్థం యొక్క నిష్పత్తి అవుతుంది. మరి గ్రంథానికి కూడా ఉపనిషత్ అన్నాం కదా, అట్లెందుకు అన్నాము అంటే ఔపచారికంగా చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే కృషివరునికి, వ్యవసాయదారునికి, ఒక రైతుకు లాంగలం జీవనం అన్నాం. లాంగలం అంటే నాగలి, నాగలే ఆ రైతు యొక్క జీవనం అన్నాం. నాగలి జీవనం అవుతుందా? నాగలి ఒక జడ వస్తువు ఉంది, దాన్ని తింటాడా నాగలిని? జీవనం ఎట్లయితుంది అంటే ఆ నాగలి ద్వారా భూమిని దున్ని, భూమిని సేద్యం చేసి, విత్తనాలు వేసి పంట పండిస్తే ధాన్యం వస్తుంది, ధాన్యం చేత అతడు జీవిస్తాడు. కానీ ఔపచారికంగా ఏమంటాము? నాగలి అతని జీవనమయ్యా అంటాము. నాగలి జీవనం కాదు, నాగలి ద్వారా కలిగేటువంటి ఏదైతే ఫలం ఉన్నదో ధాన్యం, అది అతనికి జీవనం అవుతుంది. కానీ ఔపచారికంగా నాగలే అతనికి జీవనం అంటాం. ఆయుర్వయ ఘృతం అంటారు, నెయ్యి ఆయువయ్యా అంటారు. జీవునికి, పురుషునికి నెయ్యి ఆయువు అంటారు. ఎట్లా ఆయువు అవుతుంది అది అంటే నెయ్యి తింటే ఆయువు పెరుగుతుంది. అందుకని నెయ్యి అంటే ఆయువు కాదు, నెయ్యి సేవిస్తే ఆయువు పెరుగుతుంది. అందుకని ఆయువు ఘృతం అన్నారు. అంతేగాని ఘృతం అంటే ఆయువు కాదు. అట్లా ఔపచారిక వ్యవహారం అవుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా బ్రహ్మ విద్య చేతనే విసరణము, గతి, అవసాదనం అనేటువంటి 3 ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కానీ ఉపనిషత్తు గ్రంథానికే అంటున్నాం మనం, గ్రంథానికే ఉపనిషత్తు అంటున్నాము. అంటే ఔపచారికంగా, అంటే ఉపనిషత్తును అధ్యయనం చేస్తే ఆ బ్రహ్మ విద్య మనకు కలుగుతుంది. బ్రహ్మ విద్య చేత ఈ సంసారం నందు ఉన్నటువంటి ఆసక్తి, రాగం అది శిథిలమవుతుంది, మరియు బ్రహ్మప్రాప్తి అవుతుంది. మరి అవిద్య నాశనమవుతుంది. ఈ విధంగా ఆ శదిల ధాతు యొక్క ముఖ్య ప్రయోజనము బ్రహ్మ విద్య ఎందే ఉంది, గ్రంథం నందు కాదు. అయినా గాని గ్రంథం నందు ఔపచారిక వ్యవహారము అవుతుంది. గ్రంథమే ఉపనిషత్ అని. ఈ విధంగా ఉపనిషత్ అంటే ఇప్పుడు తెలుసుకున్నాం కదా, విసరణ, గతి, అవసాధనం అనేటువంటి 3 ప్రయోజనాలు మనకు ఉపనిషత్ ద్వారా కలుగుతాయి. మరి భగవద్గీతను కూడా మనం ఏమన్నాం? ఇప్పుడు ఉపనిషత్ అన్నాం. భగవద్గీతాసు ఉపనిషత్సు అన్నాం. భగవద్గీతకు కూడా ఉపనిషత్తు అన్నాం. అంటే ఉపనిషత్తుల ద్వారా ఏ ప్రయోజనం అయితే మనకు కలుగుతుందో అదే ప్రయోజనం భగవద్గీత చేత కూడా కలుగుతుంది. కాబట్టి భగవద్గీత కూడా ఉపనిషత్ అని ఈ విధంగా చెప్పడంలో ఏం అతిశయోక్తి లేదు. భగవద్గీతను అధ్యయనం చేసినట్లయితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ విద్య ప్రాప్తమవుతుంది. దాని చేత ఈ సంసారం నందు ఉన్నటువంటి ఆసక్తి అది శిథిలమవుతుంది, బ్రహ్మ ప్రాప్తి అవుతుంది, అజ్ఞానం అత్యంత నాశనమైపోతుంది.
మరి ఉపనిషత్తు యొక్క ప్రయోజనము మనకు భగవద్గీత ద్వారా ప్రాప్తమవుతున్నందువలన భగవద్గీత కూడా ఉపనిషత్ అని చెప్పుటలో ఏమి అతిశయోక్తి లేదు. ఈ ప్రకారంగా ఉపనిషత్ అనే శబ్దానికి అర్థం తెలుసుకున్నాము. ఇప్పుడు 2వ అధ్యాయము అథ ద్వితీయోధ్యాయః. ఇప్పుడు 2వ అధ్యాయము సాంఖ్యయోగం. అథ ద్వితీయోధ్యాయః, అథ శబ్దంతోనే ప్రారంభమవుతుంది 2వ అధ్యాయం. అథ అంటే ఇక్కడ ఏమర్థం తీసుకోవాలి అంటే తరువాత. అథ శబ్దానికి 5 అర్థాలున్నాయి. మంగళానంతరారంభ ప్రశ్నకార్ష్ణేషు అథో అథ ఇతి. మంగళము అనేది ఒక అర్థము, అనంతరము 2వ అర్థము, ప్రారంభము 3వ అర్థము, ప్రశ్న అనేది 4వ అర్థము, మరి కార్ష్ణ్యము అంటే పూర్ణము అని 5వ అర్థం. ఈ విధంగా 5 అర్థాలున్నాయి. ఇంకా వేరే కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా 5 అర్థాలు చెప్పుకుంటారు. అందులో ఇక్కడ అథ ద్వితీయోధ్యాయః అంటే మొదటి అధ్యాయాన్ని ముగించుకున్న తరువాత 2వ అధ్యాయము ప్రారంభించబడుతుంది. కాబట్టి ఇక్కడ తరువాత ప్రారంభము అని ఈ విధంగా మనం అర్థాలు ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. 2వ అధ్యాయము సాంఖ్యయోగం. సమ్యక్ ఖ్యాయతే పరబ్రహ్మ తత్వం ఇది సాంఖ్యం. పరబ్రహ్మ తత్వం చక్కగా మనకు బోధ అవుతుంది, తెలియబడుతుంది కాబట్టి సాంఖ్యం అనబడుతుంది. శంకరాచార్యులు కూడా భాషలో చెప్తారు. ఇక్కడ కథా ప్రసంగం ఏమైంది నిన్నటి వరకు అంటే అర్జునుడు నేను యుద్ధం చేయనని రథం నందు కూర్చున్నాడు. నేను సన్యాసమే తీసుకుంటా, నాకు భిక్షాచర్యమే మేలు, అహింసనే పరమధర్మము అని చెప్పి యుద్ధం చేయనని రథం నందు కూర్చున్నాడు. దాన్ని మళ్ళా స్మరిస్తూ ఇక్కడ మధుసూదన సరస్వతి స్వాముల వారు తన యొక్క వ్యాఖ్యానాన్ని కొనసాగిస్తూ చెప్తున్నాడు. అహింస పరమో ధర్మ. అహింసనే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ధర్మం. ఇది మహాభారతం చెప్తుంది, అహింస పరమో ధర్మ అని. మహాభారతము అనుశాసన పర్వము 115వ అధ్యాయము 1వ శ్లోకం. అహింస పరమో ధర్మ. మరియు భిక్షాసనంచ, మరి నేను బిచ్చం ఎత్తుకుని బ్రతుకుతా అన్నాడు అర్జునుడు. అహింసయే పరమధర్మము, భిక్ష ఎత్తుకొని అంటే సన్యాసం తీసుకొని, నేను భిక్షువునయ్యి సన్యాసాన్ని తీసుకొని జీవిస్తాను, అదే శ్రేష్టము అని. ఏవం లక్షణయా బుద్ధ్యా యుద్ధ వైముఖ్యం అర్జునస్య శ్రుత్వా స్వపుత్రాణం రాజ్యం అప్రచలితం అవధార్య స్వస్థ హృదయస్య ధృతరాష్ట్రస్య హర్ష నిమిత్తం తతః కిం వృత్తం ఇతి ఆకాంక్షాం అపనినేషు సంజయః తం ప్రతి ఉక్తవాన్ ఇత్యాహ వైశంపాయనః. వైశంపాయనుడు సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా చెప్తున్నాడు అని వైశంపాయనుడు జనమేజయునికి చెప్తున్నాడు. అయితే అహింస పరమోధర్మ, భిక్షాసనమే అంటే భిక్ష అడుక్కొని తిని బ్రతికిందే ఉత్తమము అని అనుకొని ఈ ప్రకారమైనటువంటి బుద్ధి చేత అర్జునుడు యుద్ధ వైముఖ్యం, యుద్ధం నుండి విముఖుడైనాడు. యుద్ధం చేయడానికి అతడు ఇచ్చగించడంలే, నేను యుద్ధం చేయనంటున్నాడు. యుద్ధం నుంచి విముఖుడైనటువంటి అర్జునుడు ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మతో నేను యుద్ధం చేయనని చెప్పి అతడు రథంలో కూర్చున్నాడు అని ఈ విధంగా ధృతరాష్ట్రుడు సంజయుని ద్వారా శ్రుత్వ విని, సంజయుని ద్వారా ధృతరాష్ట్రుడు విని స్వపుత్రాణం రాజ్యం అప్రచలితం అవధార్య. ఇప్పుడు అతనికి ఏమో నిశ్చయమైంది, అవధారణ అంటే నిశ్చయం. ధృతరాష్ట్రునికి ఏమో నిశ్చయమైంది, ఇక నా కుమారులకు విజయం తథ్యము, విజయము తథ్యము. ఇక నా కుమారుడు విజయాన్ని పొందినాడు, యుద్ధం చేయకుండానే విజయాన్ని పొందినారు అని స్వస్థ హృదయస్య, స్వస్థ హృదయుడైనాడు యుద్ధం ధృతరాష్ట్రుడు. హర్షం ఆనందం కలిగింది, ఆహా ఆహా నా కుమారులకు విజయం కలిగింది అని ఆనంద హృదయంతో ఉన్నటువంటి ఆ ధృతరాష్ట్రుడు ఆ ఆనందాన్ని పట్టలేక తతః కిం వృత్తం, ఆ తర్వాత ఏమైంది చెప్పు, ఆ తర్వాత ఏమైంది చెప్పు అని ఇది ఆకాంక్ష. ఈ విధంగా ఆకాంక్ష కలిగిన వాడైనటువంటి ధృతరాష్ట్రుని యొక్క అతని ఆకాంక్షను అపనినీషు సంజయ,
ఆ ఆకాంక్షను నివృత్తి చేయుటకు ఇచ్చగించినటువంటి సంజయుడు తం ప్రతి ఉక్తవాన్, ఆ ధృతరాష్ట్రాన్ని ఉద్దేశించి ఈ విధంగా అన్నాడు అని వైశంపాయనుడు చెప్తున్నాడు. శ్లోకం చదవండి. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయ ఉవాచ. ఉవాచ అంటే పలికెను. పలికెను అంటే ఇది భూతకాలికం, చాలా కాలం క్రింద జరిగినట్టుగా చెప్తుంది. ఇది భూతకాలిక శబ్దం. ఎందుకనంటే ఎప్పుడైతే పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగిందో అప్పుడు భారతం రచింపబడలే. ఆ తర్వాత జనమేజయుని కాలంలో అప్పుడు రచింపబడింది. అంటే 2 తరాలు గడిచిపోయినాయి. కాబట్టి ఇది భూతకాలిక వచనం. ఈ విధంగా సంజయుడు పలికెను. ఏమని పలికిండు? తథా అంటే అట్లు, ఆ ప్రకారంగా. తథ అంటే పూర్వపు కథా వృత్తాంతం అంతా కూడా గుర్తు చేసుకోవాలి. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో నేను యుద్ధం చేయనని రథంలో కూర్చున్నాడు. అట్లు. కృపయా అంటే జాలితో ఆవిష్టం. ఆవిష్టం అంటే ఆవహింపబడినవాడు. అట్లా భూతావేశం అవుతుంది కదా, ఒక్కొక్కలకు భూతావేశం అవుతుంది. కొందరికి దేవతల ఆవేశం అవుతారు. ఈ తమో గుణం ప్రజలు ఉంటారు కదా కొంతమంది, వాళ్లకు దేవతల ఆవేశం అవుతారు. ఒంట్లోకి వచ్చినట్టు అంటారు కదా. ఇప్పుడు ఒక విచిత్రము, దేవతలు అంటే విష్ణువు దేవుడే, శివుడు దేవుడే, బ్రహ్మదేవుడు దేవుడే, రాముడు దేవుడే, కృష్ణుడు దేవుడే. మరి వీళ్ళు ఎందుకు ఆవహించరు? ఆ క్షుద్ర దేవతలే ఎందుకు ఆవహిస్తారు వాళ్ళ లోపల? అంటే అది దేవత కాదు, దయ్యము. వాళ్ళలో ఆవహించేది దయ్యం, దేవత కాదు. మరి రాముడు ఎందుకు ఆవేశం కాదు, కృష్ణుడు ఎందుకు ఆవేశం కాదు అంటే ఈ స్వార్థ జీవులు ఉంటారు కదా, వాళ్ళు తిని తాగాలనేటువంటి లోభం చేత వాళ్ళు అదొక కళ. అది వాళ్ళు నేర్చుకుంటారు, ట్రైనింగ్ పొందుతారు అన్నమాట. అన్ని దొంగ వేషాలు, అవన్నీ అన్ని మూఢనమ్మకాలను పెంపొందించడానికి, వాళ్ళ స్వార్థాన్ని పూరించుకోవడానికి వాళ్ళు ఆ విధంగా నాటకం ఆడతారు. సరే, భూతావేశం ఉంటది. కొంతమందికి భూతాలు దయ్యాలు పడతాయి. వీడు ఎవడో వేరే జాతి వాడు ఉంటాడు, లంబడి దయ్యం పట్టింది అనుకో, వానికి లంబడి భాష అంటే అసలే తెలియదు. కానీ ఆ భూతావేశం అయిన తర్వాత వాడు లంబడి భాష స్పీడ్ గా మాట్లాడతాడు, ఫ్రీగా మాట్లాడతాడు వాడు. మరి నిజంగా భూతావేశం అయినట్టా లేదా? ఆ భూతం కనుక మన శరీరం నుంచి నిష్క్రమించిన తర్వాత లంబడి భాష మాట్లాడరా అంటే వానికి రాదు. అది ఉన్నప్పుడు మాత్రం ఎక్దం మంచిగా మాట్లాడతాడు వాడు. అంటే భూతావేశం అయినట్టే కదా. అట్లా ఈ అర్జునునికి కృపచేత జాలి, మోహం, ఆవేశం అయింది. జాలితో ఆవహించబడిన వాడై అశ్రుపూర్ణ కులేక్షణం. అశ్రువులు అంటే కంటిధారలు. ఆ కంటిధారలతో, కన్నీళ్లతో నిండినటువంటి ఆకులం. ఆకులం అంటే వ్యాకులమైనటువంటి ఈక్షణం, అంటే నేత్రాలు కలిగినటువంటి వాడై విషీదంతం అంటే విషాదం చెందుతున్న వాడైన తం ఆ అర్జునుని గురించి మధుసూదన అంటే శ్రీకృష్ణుడు మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు కాబట్టి మధుసూదనుడు ఇదం వాక్యం ఉవాచ, ఈ వాక్యాన్ని పలికాను. ఇక్కడ ఉవాచ అంటే సరిపోయేది. శ్రీకృష్ణ ఉవాచ, శ్రీకృష్ణుడు పలికాను అంటే సరిపోతుంది. కానీ వాక్యం ఉవాచ అంటే ఇక్కడ నిజంగా శ్రీకృష్ణునికి ఏదో ఉపసమ్మతిగా చెప్తున్నాడు. ఇక్కడ ముఖ్య అభిప్రాయం ఏది, అది గీతాబోధ, అది తర్వాత చెప్తాడు. కానీ ఇప్పుడు ఉపసమ్మతి చేస్తున్నాడు అర్జునుడిని, అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇంకా శిష్యుడు కాలేదు కదా అర్జునుడు. 7వ శ్లోకంలో అవుతాడు, ఇంకా శిష్యుడు కాలే. ఇప్పుడు కేవలం సఖుడు మాత్రమే, మిత్రుడు మాత్రమే. అందుకని మిత్రత్వ భావన చేత ఉపసమ్మతిగా అతనికి ఏదో ఔపచారికంగా అంటున్నాడు. అంతేగాని హృదయం నుంచి తాను చెప్పదలుచుకున్నటువంటి ముఖ్య విషయం కాదు ఇది. ఇంతకు పూర్వం కూడా మొదటి అధ్యాయంలో రాజా వచనమబ్రవీత్ అన్నాడు. దుర్యోధనుడు ద్రోణాచార్యం దగ్గరకు వచ్చి వచనమబ్రవీత్ అన్నాడు. వచనం అంటే
అది కేవలం మౌఖికమైనటువంటిదే, హృదయగత అభిప్రాయం కాదది. మౌఖికం అంటే బయటికి అంటున్నాడు, కానీ లోన ఉన్నది వేరే విషయం. అట్లా ఇక్కడ కూడా భగవంతుడు వాక్యం ఉవాచ, అంతే. వాక్యం అన్నాడు అంటే ముఖ్య తాత్పర్యం లేదు ఇక్కడ, ఏదో ఊరట కలిగిస్తున్నాడు అంతే. ముఖ్య విషయం చెప్పబోయేది అది వేరే ఉంది. అందుకని ఇక్కడ వాక్యం ఉవాచ అని శబ్ద ప్రయోగం చేస్తున్నాడు. ఈ విధంగా శ్లోకార్థం తెలుసుకున్నాము. ఇప్పుడు మధుసూదన టీక చూద్దాం. కృప చేత ఆవిష్టుడైండు అని చెప్పిండు కదా అర్జునుడు. కృప చేత ఆవిష్టుడైనాడు. కృప అంటే ఏంది? కృప అంటే జాలి అని తెలుసుకున్నాం మనం. అంటే ఒక రకంగా మోహము. కృప అంటే ఇది ఒక జాలి కూడా కాదు, మోహం. ఏ విధంగా అంటే పద్మపురాణంలో క్రియాయోగ సారం అనేటువంటి అధ్యాయంలో చెప్పింది ఉన్నది. కృప అంటే దేనికంటారు? మమ మాత మమ పిత మమేయం గృహిణీ గృహం ఏతదన్యం మమత్తం యత్ సమోహ ఇతి కీర్తితః. నా తల్లి, నా తండ్రి, ఈమె నా భార్య, ఇది నా ఇల్లు అని తనకంటే భిన్నమైనటువంటి వాటి యందు, వస్తువుల యందు కావచ్చు, వ్యక్తుల యందు కావచ్చు, మమత్వ బుద్ధి పెట్టుకునుట ఏదైతే ఉందో దీనికే మోహము అంటారు. నావారు, నాది అనేటువంటిది ఏదైతే ఉందో మమత్వ బుద్ధి, ఇదే మోహం అంటారు. అందుకని కృపచేత ఆవిష్టుడైనాడు ఇక్కడ అర్జునుడు అంటే మోహం చేత ఆవిష్టుడైనాడు. మోహం కలిగింది. ఎందుకు? ఎదురుగా నిలబడినటువంటి భీష్మ, ద్రోణ ప్రముఖులను అందరిని కూడా చూశాడు. చూసేసరికి వీళ్ళంతా ఎవరు? నావారే కదా, మరి నా వారిని నేను ఎలా చంపుకోగలను అని మోహం కలిగింది వాళ్ళ యందు. ఆ మోహం చేత ఆవిష్టుడైనాడు. కృప అనగా మమ ఏతే, వీరంతా నావారు, భీష్మ ద్రోణాదులు నావారు. ఇది వ్యామోహ నిమిత్త స్నేహ విశేష. ఈ వ్యామోహము చేత కలిగినటువంటి ఒక స్నేహము, వారి యందు ఉన్నటువంటి ఒక ప్రేమ, ఆ స్నేహ విశేషమే ఇక్కడ కృప అని కృపా శబ్దానికి అర్థం. తయా ఆవిష్టం స్వభావ సిద్ధయా వ్యాప్తం. ఈ కృప, ఈ మోహం అనేది ఇది స్వాభావికమైంది జీవునికి. ఇక్కడ అర్జునుడు అంటే ఇప్పుడు ఇక్కడ జీవుడు అని తెలుసుకో. జీవుడు మోహగ్రస్తుడైతున్నాడు. ఈ మోహము ఎప్పటి నుంచి ఉన్నది? ఇది అనాది కాలం నుంచి ఉన్నది మోహం. అందుకని ఇది స్వభావ సిద్ధమైపోయింది. ఈ మోహం చేత, కృప చేత లేదా స్నేహ విశేషం చేత ఆవిష్టమైనాడు అర్జునుడు. ఆ మోహం ఎటువంటిదంటే స్వభావ సిద్ధయా వ్యాప్తం. స్వభావ సిద్ధంగా వచ్చినటువంటి మోహం చేత అతడు గ్రస్తుడైపోయినాడు, వ్యాప్తమైపోయినాడు, ఆవిష్టుడైపోయినాడు. అర్జునస్య కర్మత్వం కృపాయాః చ కర్తృత్వం వదత తస్యాః ఆగంతుకత్వం యుధస్తం. అయితే ఇక్కడ కృపచేత ఆవిష్టుడయ్యిండు ఎవరు? అర్జునుడు. ఇక్కడ మనం వ్యాకరణ దృష్టితో చూస్తే రాముని చేత రావణుడు చంపబడెను అన్నామనుకో. అక్కడ రాముని చేత అన్నప్పుడు రాముడు ఏమైండు? ఆ చంపడము అనేటువంటి క్రియకు కర్త అయ్యిండు. రాముడు ఏమైండు? చంపుట అనే క్రియకు కర్త అయ్యిండు. రావణుడు ఏమైండు? చంపుట అనే క్రియకు కర్మ అయ్యిండు, విషయమైండు. చంపబడిండు రావణుడు. రావణుడు కర్మ అయ్యిండు, రాముడు కర్త అయ్యిండు. రాముని చేత రావణుడు చంపబడెను. అట్లా కృపచేత అర్జునుడు ఆవిష్టుడయ్యను. అంటే కృపచేత అన్నప్పుడు కృప ఏమైంది? అది కర్త అయింది. అర్జునుడు ఏమైండు? కర్మ అయ్యిండు. అర్జునస్య కర్మత్వం కృపాయాః చ కర్తృత్వం. కృప ఏమైంది? కర్త అయింది. అంటే దీని ద్వారా ఏం తెలిసింది మనకిక్కడ అంటే ఈ కృప అనేది ఆగంతుకం కాదు, స్వాభావికము. ఇంతకుముందుకే చెప్పినాడు కదా, స్వభావ సిద్ధయ వ్యాప్తం. ఇది స్వాభావికం. మోహము, కృప అనేది స్వాభావికం అని చెప్పుకోవాలి. అతః ఏవ విషీదంతం స్నేహ విషయీభూత స్వజన విచ్ఛేద ఆశంకా నిమిత్త శోకాపర పర్యాయ చిత్త వ్యాకులీభావో విషాద తం ప్రాప్నువంతం. విషీదంతం అంటే విషాదమును పొందినవాడైన అర్జునుడు అని చెప్పినట్లయింది. విషాదం అంటే స్నేహ విషయీభూత స్వజన విచ్ఛేద ఆశంకా నిమిత్త. స్నేహానికి విషయములైనటువంటి స్వజనము, భీష్మ ద్రోణాదులందరూ కూడా
వారి యందు స్నేహం ఉన్నది, ప్రేమ ఉన్నది, అనురాగం ఉన్నది, మోహం. ఆ స్వజనులైనటువంటి భీష్మాదుల యొక్క విచ్ఛేదము. విచ్ఛేదం అంటే విచ్ఛిన్నమవుట, భిన్నమవుట, దూరమవుట. అంటే తాత్పర్యం ఏంది? వాళ్ళు చనిపోతారు కదా, చనిపోతే వాళ్ళు నాకు దూరం అయిపోతారు కదా అనేటువంటి స్నేహ నిమిత్తం చేత శోక అపర పర్యాయ చిత్త వ్యాకులీభావో విషాద. ఆ స్నేహం చేత అతనికి శోకం కలిగింది. వీరందరినీ నేను యుద్ధంలో చంపినట్లయితే నేను గొప్ప పాపం చేసిన వాడు అవుతాను. వాళ్ళు పూజ్యులు, వృద్ధులు, మాకందరికి కూడా మార్గదర్శకులు. వాళ్ళు చిన్ననాటి నుండి మాకు మార్గదర్శనం చేసిన వాళ్ళు వాళ్లే కదా, విద్య నేర్పిన వాళ్ళు వాళ్లే కదా అని స్నేహవశం చేత అతనికి శోకం కలిగింది. అప్పుడు చిత్తం ఏమైంది? వ్యాకులత్వాన్ని పొందింది, వ్యాకులం అయిపోయింది. అంటే విపరీత భావం కలిగింది అతనికి. అదే విషాదం. వ్యాకులమైంది, చంచలమైంది. దాని చేత ఆ శోకమే విషాదం అనబడుతుంది. ఇక్కడ శోక అపర పర్యాయం అన్నాడు. అంటే శోకమన్నా విషాదమన్నా ఒకటే. స్నేహవశాత్తు కలిగినటువంటి శోకము, ఆ శోకం చేత అపర పర్యాయమైనటువంటి విషాదము అతనికి కలిగింది. ఆ విషాదగ్రస్తుడైనటువంటి అతడు ఈ కృప చేత ఆవిష్టుడైనాడు. ప్రాప్నువంతం అంటే ఆ విషాదమును పొందినటువంటి అర్జునుణ్ణి గూర్చి శ్రీకృష్ణ పరమాత్మ ఇదం వాక్యం అబ్రవీత్ అని చెప్తున్నాడు. అత్ర విషాదస్య కర్మత్వేన అర్జునస్య కర్తృత్వేన చ తస్యాహ ఆగంతుకత్వం సూచితం. ఇక్కడ విషాదం ఏమైంది? కర్మ అయింది. ఆ విషాదాన్ని పొందినవాడెవడు? అర్జునుడు. అందుకని అర్జునుడు ఏమయ్యాడు? కర్త అయినాడు. విషాదము కర్మ అయింది. అందువలన ఇక్కడ ఇది ఆగంతుకము. ఈ విషాదం అనేది ఆగంతుకం అని సూచించినట్లయింది. వాస్తవంగా ఇంతకు పూర్వము కృప అనేది స్వాభావికం అన్నాడు, ఇక్కడ విషాదాన్ని ఆగంతుకం అంటున్నాడు. కానీ పరమార్థ దృష్టితో గనక చూసినట్లయితే కృప కూడా ఆగంతుకమే, విషాదం కూడా ఆగంతుకమే. కాకపోతే ఇప్పుడు కథా ప్రసంగాన్ని అనుసరించి కృప అనేది స్వాభావికం అని చెప్తున్నాడు, విషాదం అనేది ఆగంతుకం అని చెప్తున్నాడు. కానీ వాస్తవంగా పరమార్థ దృష్టితో చూసినట్లయితే రెండు కూడా ఆగంతుకములే. ఎందుకు? ఆత్మ యొక్క ధర్మాలు కావు కదా ఇవి. శోక హర్ష భయ క్రోధ లోభ మోహ స్పృహాదయ అహంకారస్య దృశ్యంతే జన్మ మృత్యుశ్చ నాత్మనః అని అంటూ భాగవతం 11వ స్కందము 28వ అధ్యాయము 15వ శ్లోకం. అదేవిధంగా బృహదారణ్యకోపనిషత్తు కూడా 1, 5, 3లో చెప్పింది. కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి దీహి హ్రీహి భీహి ఇత్యేతత్ సర్వం మనయేవ అన్నాడు. కామము, సంకల్పము, సుఖము, దుఃఖము, సంశయము, క్రోధము ఇవన్నీ కూడా ఎవరి ధర్మాలయ్యా? అంతఃకరణ ధర్మాలు, మనోధర్మాలు, ఆత్మధర్మాలు కావు. మరి కృప అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మకు? అది కూడా ఆగంతుకమే, అంతఃకరణ ధర్మమే. కాకపోతే వ్యవహారిక దృష్టి చేత, జీవ దృష్టి చేత అనాది కాలం నుంచి జీవత్వం ఉన్నది, అనాది కాలం నుంచి కృపా విశేషం కూడా మనలో ఉంది కాబట్టి స్వాభావికము అని అన్నాడంతే. సరే, ఈ విధంగా కృపచేత ఆవిష్టుడై విషాదగ్రస్తుడైనటువంటి అర్జునుడిని చూసి మధుసూదన వాక్యం ఉవాచ, మధుసూదనుడు ఈ వాక్యాన్ని పలికినాడు అంటాడు. ఏం వాక్యం పలికినాడో తర్వాత శ్లోకంలో చెప్తాడు. అతః ఏవ కృపా విషాదవశాద్ అశ్రుభి పూర్ణే ఆకులే దర్శన అక్షమే చ ఈక్షణే యస్య తం. అందువల్ల కృప మరి విషాదం ఈ రెండిటి చేత అతని యొక్క కన్నులన్నీ కూడా ఏమైనాయి? అశ్రుపూర్ణమైనాయి. అంటే కన్నీటితో నిండిపోయినాయి కన్నులు. ఆ కన్నులు కన్నీటితో నిండిపోయి దర్శన అక్షమే, చూడడానికి సమర్థుడు కాలేకపోయాడు. కంటి నిండా నీళ్ళు వచ్చిన తర్వాత ఎదుటిన్న వస్తువును మనం చూడలేం కదా, సరిగ్గా మందమందంగా కనపడుతుంది. ఆ విధమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి అర్జునుణ్ణి, తం అంటే అతనిని, ఏవం అశ్రుపాత వ్యాకులీ భావాఖ్య కార్యద్వయ జనకతయా పరిపోషం గతాభ్యాం కృపా విషాదాభ్యాం ఉద్విగ్నం తం అర్జునం ఇదం సోపపత్తికం వక్ష్యమానం వాక్యం ఉవాచ నతు
ఉపేక్షితవాన్. ఇక్కడ అశ్రుపాత వ్యాకులీభావాక్య కార్యద్వయ జనకతయ, అశ్రుపాతము మరియు వ్యాకులీభావము అనేటువంటి 2 కార్యాలు జరిగినాయి. ఇక్కడ కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి, మరియు వ్యాకుల చిత్తుడైపోయినాడు, వ్యగ్ర చిత్తుడైపోయినాడు, ఉద్విగ్న చిత్తుడైపోయినాడు. ఈ 2 ఎందువల్ల కలిగినాయి? ఈ 2 కార్యాలు అన్నాడు. అశ్రుపాతం అనేటువంటి అంటే కళ్ళ వెంట నీళ్లు గారుతున్నాయి, మరియు విక్షిప్త చిత్తుడైనాడు, వ్యాకులీభావాన్ని పొందినాడు. ఈ 2 కార్యాలు ఎందుకు జరిగినాయి? వాటి కారణం కూడా ఉండాలి కదా. కార్యం అన్నప్పుడు కారణం కూడా ఉండాలి. యద్యత్ కార్యం తత్ సకారణకం, కారణం లేకుండా కార్యం ఉత్పన్నం కాదు. మరి ఇక్కడ అశ్రుపాతం అనేది వ్యాకులీభావం అనే కార్యము కలిగింది అని అంటే కారణం ఎవరు అంటే కృప విషాద. కృప చేత అశ్రుపాతం వచ్చేసింది, మరి విషాదం చేత విక్షిప్త చిత్తుడైనాడు. బుద్ధి ఇప్పుడు స్థిరం లేదు అర్జునునికి. ఈ ప్రకారంగా కృప చేత విషాదం చేత ఆవిష్టుడైనటువంటి తం అర్జునం ఇదం సోపపత్తికం వక్షమానం వాక్యం. ఉపపత్తి అంటే యుక్తి, యుక్తి సహితమైనటువంటి వాక్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని గూర్చి పలికినాడు. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉపేక్ష చేయలేదు. ఎందుకు ఉపేక్ష చేయలేదు అంటే, ఒకటి అతని సఖుడు, మిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు. మరొకటి శ్రీకృష్ణుని యొక్క ముఖ్య లక్ష్యం ఏమున్నది? ధర్మాన్ని స్థాపించేది ఉన్నది, అధర్మాన్ని రూపుమాపేది ఉన్నది. మరి ఇప్పుడు ఇతడు యుద్ధం చేయకపోతే వాళ్ళు చావరు, దుర్మార్గులు. అధర్మం అట్లే ఉండిపోతుంది. మరి అధర్మాన్ని నాశనం చేసేది ఎలా అని ఒక ఉద్దేశం. మరియు ఎవరైనా శోకగ్రస్తులయ్యి మన ముందు ఏడుస్తూ ఉంటే ఎదుటి వ్యక్తికి ఏమైనా జాలి అనిపిస్తుందా లేదా? ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నాను ఓదారుస్తారా లేదా? అది కర్తవ్యం ఉంది. ఒక వ్యక్తిని ఊరడించడం, వాళ్ళకు ఏదో ఉపసమ్మతి చేకూర్చడం అనేది కర్తవ్యం ఉంది. ఈ ఉద్దేశం కూడా ఇక్కడ ఉంది. అందుకని అర్జునుడిని ఉపేక్ష చేయలేదు. మరేం చేశాడు? మందలించండు. ఏమయ్యా పిరికివానిలాగా గట్లా చేస్తున్నావు అని అంటాడు ముందు. ఈ దౌర్బల్యం నీకు ఎందుకు వచ్చింది? నువ్వు పెద్ద వీరుడే ఉన్నావు, శూరుడే ఉన్నావు. శివుణ్ణి అటువంటిది ఎదిరించి నువ్వు యుద్ధం చేసినావు శివునితోని. సాక్షాత్ ఈశ్వరునితోనే యుద్ధం చేసేటువంటి అంత ధైర్యవంతుడవు నువ్వు, పౌరుషవంతుడవు, శూరుడవు, వీరుడవు. ఎందుకయ్యా నీకు ఈ భీరుత్వం వచ్చింది? ఈ పిరికితనం ఎందుకు వచ్చింది నీకు అని మందలిస్తాడు. అది ఇప్పుడు ముందు శ్లోకంలో చెప్తాడనమాట. నతు ఉపేక్షితవాన్, భగవంతుడు అర్జునుడిని ఉపేక్ష చేయలే, మందలించండు. మధుసూదన ఇది స్వయం దుష్ట నిగ్రహకర్త అర్జునం ప్రత్యపి తథా ఏవ వక్షతి ఇది భావః. అయితే ఇక్కడ మధుసూదన అనే శబ్ద ప్రయోగం ఎందుకు చేశాడు ఇక్కడ సంజయుడు అంటే, మధు అనేటువంటి దుష్టుని సంహరించి అతడు వైదిక ధర్మాన్ని స్థాపన చేశాడు. ధర్మాన్ని స్థాపన చేశాడు కాబట్టి ఇక్కడ కూడా మధుసూదన అనే శబ్ద ప్రయోగం ఎందుకు చేశానంటే, ఈ దుర్యోధనాది దుష్టులు ఉన్నారు కదా, వాళ్లను దునుమాడి వాళ్ళను సంహరించి ధర్మాన్ని స్థాపన చేస్తాడు అనేటువంటి భావనతో ఇక్కడ మధుసూదన అనే శబ్ద ప్రయోగం చేసినాడు సంజయుడు. సంజయ ఉవాచ అన్నాడు కదా సంజయుడు ఈ దృష్టితో. అందుకంటే సంజయుడు త్రికాల జ్ఞాని. ఇప్పటి వరకు యుద్ధం పూర్తయ్యేంత వరకు ఆ వ్యాస భగవానుని యొక్క ఆశీర్వాదం ఉన్నది, ఆయన వరం ఉన్నది. ఆ యుద్ధంలో జరిగే ప్రతి సంఘటన ఎవరెవరు గుప్తంగా చేసేటువంటి ఏదైతే గూడు పుటానులు అవి తెలిస్తే వాళ్ళ మనసులో కూడా ఏమి చింతన చేస్తున్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు అది కూడా నీకు తెలుస్తుంది అని వ్యాస భగవానుని యొక్క వరం ఉన్నది. కాబట్టి మరి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అధర్మాన్ని రూపుమాపుతాడు అనేది తెలుసు సంజయునికి. అందుకని ఆ ఉద్దేశం చేత దుష్ట శిక్షణ చేసేవాడు శ్రీకృష్ణుడే, అర్జునుడు నిమిత్తం. అందుకని మధుసూదన అని శబ్ద ప్రయోగం చేసినాడు సంజయుడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితోని ఈ వాక్యము పలికాను అన్నాడు. ఏ వాక్యం పలికినాడు, ఏమన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అని మనకు జిజ్ఞాస కలిగినప్పుడు, తదేవ భగవతో వాక్యం అవతారయతి. ఆ భగవంతుడు ఏ వాక్యాన్ని పలికినాడు అర్జునుడితో, ఆ వాక్యాన్ని ఇప్పుడు మనకు చెప్తూ ఉన్నాడు. చదవండి. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం
విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. అశ్రుపూర్ణాకులేక్షణం, కన్నీటితో నిండబడినటువంటి కన్నులు గల విషాదగ్రస్తుడైనటువంటి ఆ అర్జునుణ్ణి ఉద్దేశించి అన్నాడు ఇక్కడ ఈ వాక్యం శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఈ విషాదము, శోకము ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, దానికి కారణం తెలుసుకోవాలి కదా. శోకం ఎందుకు వస్తుంది అంటే మనకు చాందోగ్య ఉపనిషత్తులో నారదుల యొక్క మరియు సనత్ కుమారుల యొక్క సంవాదం ద్వారా తెలుస్తుంది. ఆయన అంటాడు, నారదుడు, నేను అన్ని విద్యలు తెలుసు, నాకు అన్ని తెలుసు అంటాడు. అనేక విద్యలు తెలుసు, క్షత్ర విద్య, నక్షత్ర విద్య, అన్ని తెలుసు అంటాడు. అయినా గాని నా ఆత్మవిత్, నేను మాత్రం ఆత్మజ్ఞాని కాదు. నా ఆత్మవిత్, నేను ఆత్మజ్ఞాని కాదు. అందుకనే శోచామి, నేను ఏడుచుకోవచ్చున నీ దగ్గరికి అంటాడు. అంటే ఈ దుఃఖం ఎందుకు వచ్చినట్టు, ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల దుఃఖం వచ్చింది. శోకం అంటే శోకోపలక్షిత జన్మవరణ రూప సంసారం. ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల. అందుకని తమ్మ, అటువంటి శోకగ్రస్తుడైనటువంటి నన్ను పారయతు అన్నాడు. ఈ సంసార సాగరం నుంచి నన్ను తరింపజేయి అని సనత్ కుమారుల వారిని శరణు పొందినాడు నారద మహర్షి. ఎందుకయ్యా శరణు పొందినవు అంటే, తరతి శోకం ఆత్మవిదితి, శోకాన్ని ఎవరు తరిస్తారు అంటే ఆత్మజ్ఞాని మాత్రమే తరిస్తాడు అని భవదృశ్యేభ్య, మీలాంటి వాళ్ళతోనే నేను విన్నాను. ఇదివరకు మీలాంటి వారి చేత నేను ఆత్మజ్ఞానే శోకాన్ని తరిస్తాడు అని మీలాంటి వారి ద్వారా నేను విన్నాను. కాబట్టి ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానాన్ని మీరు ప్రసాదించండి అని మీకు శరణు పొందుతున్నాను, నా శోకాన్ని దూరం చెయ్యండి అన్నాడు. అంటే శోకం ఎందుకు కలుగుతుంది అని అంటే ఆత్మజ్ఞానం లేనందువల్ల. అందుకే అశ్రుపూర్ణ కులేక్షణం, ఈ శబ్దానికి ఆధ్యాత్మికంగా మనం విచారం చేస్తే శ్రవణే, శ్రు అనే ధాతువు శ్రవణం నందు అర్థం ఇస్తుంది, వినుట. శ్రవణే అంటే వినుట. అశ్రు అంటే వినలేదు, పూర్ణం అంటే అతడు పూర్తిగా వినలే. ఏంటిది, వేదాంత తత్వాన్ని పూర్తిగా వినలే ఈ అర్జునుడు. అందుకని దుఃఖం కలిగింది. పరబ్రహ్మ తత్వాన్ని అతడు పూర్తిగా వినలేదంటే ఆత్మజ్ఞానం కలగలే అతనికి. అజ్ఞాని ఉన్నాడు, అందుకే ఏడుస్తున్నాడు. మరి ఇప్పుడు అతనికి ఆత్మజ్ఞానం కలిగితేనే గాని ఆ దుఃఖం పోతుంది. దానికోసమే ఇదంతా తతంగం. ఈ ప్రసంగాన్ని అంతటిని కూడా కల్పించున్నాడు భగవంతుడు. ఆత్మజ్ఞానాన్ని బోధించే ఉద్దేశం చేతనే ఇదంతా ప్రకరణాన్ని, పరిస్థితులను అన్నిటిని కూడా కల్పించాడు. యుద్ధ ప్రసంగాన్ని తీసుకురావడము, మరి ఆ భీష్మ ద్రోణాదుల ముందే ఈ అర్జునుని తీసుకుపోవడానికి కారణమైంది ఇరుసేనల మధ్యలో ఈ విధమైనటువంటి ప్రసంగం రావాలి. ఎందుకంటే ఆత్మజ్ఞానానికి అధికారి ఎవడు అంటే వైరాగ్యం కలిగినోడే. వైరాగ్యాన్ని వినాజ్ఞానం కదాచన్నోపజాయతే. అందుకని వైరాగ్యం ఉత్పన్నం కావాలి, అప్పుడే అతడు ఆత్మజ్ఞానానికి అధికారి అవుతాడు. అప్పుడు నేను గీతోపదేశం ఇతను నిమిత్తంగా చేసుకుని లోకానికి నేను బోధించగలుగుతాను అనేటువంటి ఉద్దేశం చేత ఆ వాతావరణాన్ని కల్పించినాడు భగవంతుడు. సరే, ఆ ప్రసంగం వచ్చింది. ఇప్పుడుగా చతికిలపడ్డాడు అర్జునుడు, వైరాగ్యం కలిగింది. ఇప్పుడు వేదాంతానికి అధికారి అవుతాడు. కానీ ఇంకా కొంచెం ఆలస్యం ఉంది. ఎందుకనంటే శాస్త్రం ఏం చెప్పింది, ఏదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచమామ్యోభ్యసూయతి అని భగవంతుడు 18వ అధ్యాయంలో ఇక్కడే చెప్తాడు. ఎవడైతే శిష్యుడు కాడో, ఎవడు భక్తుడు కాడో, ఎవడు పరిచర్యలు చెయ్యడో, ఎవడైతే అసూయాపరుడు ఉంటాడో వానికి బోధించకూడదు అని శాస్త్ర నియమం ఉంది. అందుకని ఇప్పుడే ఆత్మజ్ఞానాన్ని బోధించే ప్రసంగం రాలే. ఎందుకంటే ఇంకా అర్జునుడు శరణాగతి కాలే, శిష్యుడు కాలే. కానీ ఆ ప్రసంగాన్ని తీసుకొచ్చిండు. కాసేపట్లో అవుతాడు. ఇక 7వ శ్లోకం లోపల శిష్యస్తేహం సాహిమాం త్వం ప్రపన్నం అంట. అప్పుడు బోధిస్తాడు అశోచ్యాలను శోచేస్తామని. సరే, ఇప్పుడు కేవలం ఊరట కలిగిస్తున్నాడు భగవంతుడు, అంతే. ఏడుస్తున్నాడు కదా అని, సఖుడు కదా, మిత్రుడు కదా అని ఊరట కలిగిస్తున్నాడు. హే అర్జున, అనార్య జుష్టం అంటే ఆర్యులు కాని వారి చేత, జుష్టం అంటే సేవించబడినటువంటి, అంటే ఈ దౌర్బల్యం, ఈ క్లీబత్వం నీకేదైతే కలిగిందో
ఇది ఆర్యులు సేవించదగింది కాదు, అనార్యులు సేవించదగింది. ఆర్యులు అంటే ఎవరు, అనార్యులు అంటే ఎవరు మనం టీకాలో తెలుసుకుందాం. అనార్యుల చేత సేవించదగినటువంటి ఈ దౌర్బల్యం నీకెందుకు వచ్చింది అంటున్నాడు. అనగా శాస్త్రజ్ఞానం లేనివారు, అనార్యులంటే శాస్త్రజ్ఞానం లేనివారు, వాళ్ళ చేత పొందబడేది, వాళ్ళ చేత సేవించబడేటువంటి ఈ దౌర్బల్యము. మరి అస్వర్గ్యం, దీని చేత నీకు స్వర్గం కూడా ప్రాప్తం కాదు. దౌర్బల్యం చేత, ఈ క్లీబత్వం చేత స్వర్గానికి కూడా ఉపకరించేది కాదు, స్వర్గాన్ని కూడా ప్రాప్తం చేసేది కాదు. మరి ఉల్టా అకీర్తికరం, అపకీర్తిని తెచ్చేటువంటిది. ఎంతో గొప్ప వీరుడవై ఉండి యుద్ధానికి వచ్చి యుద్ధ రంగంలో ఉండి నేను యుద్ధం చేయాలంటే లోకులు ఏమంటారు నిన్ను? ముందు చెప్తాడు, అకీర్తించాభిభూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్ మరణాదతిరిచ్యతే. ఈ అపకీర్తి పాలు కావడం కంటే మరణించడం మేలయ్యా అంటాడు. అంతే కదా, కొంతమంది అవమానాన్ని భరించలేరు. ఒకవేళ స్థూల శరీరం మీద 2 దెబ్బలు పడితే ఓర్చుకుంటాడు గాని అవమానాన్ని మాత్రం భరించలేడు. అందుకని అటువంటి అకీర్తికరమైనటువంటి ఈ నీ దౌర్బల్యము ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, ఎందుకు వచ్చింది ఇది నీకు అని చెప్తూ, ఏంటిది ఇది? ఇదం అంటే కల్మషం, ఈ మాలిన్యం నీ బుద్ధిలో ఎందుకు వచ్చింది? విషమే అంటే క్లిష్ట సమయంలో యుద్ధరంగం ఉన్నది, ఇది మహాభయంకరమైన సమయం ఉన్నది, యుద్ధం ప్రారంభం కానున్నది. ఇటువంటి సమయంలో నీకు ఈ మాలిన్యము, ఈ కష్మలము ఎందుకు వచ్చింది? కుతహ అంటే ఎక్కడి నుండి, త్వా అంటే నిన్ను, సముపస్థితం అంటే వచ్చి చేరింది అని శ్లోకార్థం. మధుసూదని టీకా అది రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.